ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు బాగున్నారా? దేవుడు కృపను బట్టి మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మీ జీవితంలో ఏవైతే నష్టపోయారో అవన్నిటినీ దేవుడు తిరిగిస్తాడు. ఇది అనేక మార్లు నా నోటి నుండి వస్తూ ఉంది. మరలా దేవుడు నా ద్వారా పలికిస్తూ ఉన్నాడు. అవును, పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టబడినట్టుగా మీ లైఫ్లో మీరు ఏవైతే నష్టపోయారో అవన్నిటి ఖచ్చితంగా తిరిగిస్తాను. ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుడు నాకు 7 రెట్లు తిరిగి ఇవ్వబోతున్నాడని ప్రకటించి సాక్ష్య రూపంలో చెప్పు. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా నష్టపోయినవన్నిటినీ 7 రెట్లు మీకు దేవుడు తిరిగి ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక హెచ్చరికను దేవుడు నా హృదయంలో పెడుతున్నాడు. అదేంటంటే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30 వచనంలో రాయబడిన వాక్యాన్ని దేవుడు నాకు చెప్పమని ప్రేరేపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దుఃఖపెట్టకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి అనే మాటకు అర్థం ఏంటంటే, గ్రీక్ వర్డ్ అంటే లూపా అనే మాటకు అర్థం ఏంటంటే టు ఫీల్ సారో, పెయిన్, అన్హ్యాపీనెస్ అని అర్థమంతా వస్తుంది. అంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెట్టడానికి కారకులు అవటం, లేకపోతే సంతోషపెట్టకపోవటం, ఆయన్ని బాధ పెట్టడం అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధ యేసుక్రీస్తును వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు వ్యక్తి కూడా, ఆయనకు వ్యక్తిత్వాలు ఉన్నాయి. మనలాగా ఆయన నవ్వగలుగుతాడు, మనలాగా ఆయన సంతోషించగలుగుతాడు, మనలాగా ఆయన ఫీల్ అవ్వగలుగుతాడు. ఆయనకి ఫీలింగ్ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మనలాగా ఆయన ఏడవగలుగుతాడు, బాధపడగలుగుతాడు. అందుకొరకు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వాగ్దానం చేసిన మరి ఇంత పెద్ద బహుమానాన్ని మీరు నష్టపరుచుకుంటే, బాధ పెడితే పరలోక ఊరుకుంటుందా? ఒకసారి ఆలోచన చేసి చూడండి. యోవాను సువార్త 14:17లో ఎల్లప్పుడూ మీతో ఉండటకు వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపుతున్నానని చెప్పిన దేవుడు వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మనకి ఇచ్చి ఉన్నాడు. మనం దుఃఖపెట్టడం, బాధపడటం ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టవద్దు. ఈ రోజున ఆయన మేలుకొని దేవుని బిడ్డలారా జాగ్రత్త పడాలని నేను కోరుతున్నాను. ఒక వ్యక్తి ఏం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు, వేదన పడతాడనే విషయాన్ని నేను క్లుప్తంగా మీకు చెప్పి ఆశపడుతున్నాను. మొదటిగా ఆ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29, 30, 31 చదివితే పరిశుద్ధాత్మను దుఃఖపెట్టవద్దని చెప్తూ అక్కడ కోపం, కక్ష వీటి గురించి మాట్లాడుతున్నాడు. అంటే సహోదర ప్రేమకు వ్యతిరేకమైన కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ డిస్యూనిటీ గురించి మాట్లాడుతున్నాడు. అవును, ఎవరైతే ఐక్యమత్యంగా ఉండటానికి వ్యతిరేకత చూపిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క సమాధానం, ఇంట్లో ఉన్న సమాధానం కానీ ఐక్యంగా ఉండటానికి కానీ చెడిపోవటానికి కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వాళ్ళు అవుతారనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏ ఒక వ్యక్తి మీద చేదు, కోపం, బాధ పెంచుకోబాకండి. దేవునికి వదిలేండి. నిజమే, మిమ్మల్ని బాధ పెట్టారు, మీకు అన్యాయం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని అనరాని మాటలు అన్నారు, మిమ్మల్ని నిందించారు, అవమానించారు, లేనిపోని నేరాలు మోపారు, దూషించారు. అయితే వారిని క్షమించి వదిలేయండి. మీరు ఒకవేళ వాళ్ళకు దూరంగా ఉండవచ్చు ఏమో, కానీ వారి గురించి మీరు మరలా కసగట్టుకొని మరి కసతో వాళ్ళ పేరు చెడగొడతా, లేకపోతే ఇంకా వాళ్ళకి హాని తలపెడతా ఉంటే మీ పాప క్షమించబడదు. అంతేకాదు, మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టిన వారు అవుతారు. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఇదే క్రమంలో మనము కృపకు మూలమాగు పరిశుద్ధాత్మ దేవుని నిందించటం కూడా దేవుని బిడ్డలారా మరి అది పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం అవుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం
29వ వచనంలో నిందించడానికి గురించి రాయబడి ఉంది. నిందించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని నిందించడం అంటే అక్కడే రాయబడి ఉంది. పడిన పాపంలోని మరలా పాడటం కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెట్ట కార్యం అవుతాయి, అది నిందించటం అవుతాయి. మీరు పాపం చేయడానికి వీల్లేదు. పరిశుద్ధంగా యథార్థంగా ఉండటానికి మీరు తీర్మానించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధంగా ఉండటే దేవుని చిత్తమని రాయబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, రెండవదిగా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యం ఏదంటే, అంటే నిందించటం అనే టైటిల్ మీద వచ్చేది ఏంటంటే, మరలా పాపం చేసి మనము పరిశుద్ధాత్మ దేవుని ఆయాసపెట్టడం. మూడవది ఏంటంటే, దైవజనులకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మీరు నిలబడితే పరిశుద్ధాత్మను ఎదిరించి ఆయన దుఃఖపెట్టిన వాళ్ళు అవుతారు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51వ వచనంలో రాయబడి ఉంది. ఏ వ్యక్తి అయితే దైవజనులకు అభిషక్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో, వారి మీద లేనిపోని నిందలు నేరాలు మోపుతూ వాళ్ళ పేరు చెడగొడుతున్నాడో, వాడు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి ఎదిరించిన వాడు అవుతున్నాడు. అటువంటి వారు పరిశుద్ధాత్మను బహుగా దుఃఖపెడుతున్నారు. ఎందుకంటే ఒక దైవజను మనం దుఃఖపెట్టినప్పుడు వారిని కాదు, వారి మీద ఉన్న అభిషేకాన్ని, వారిలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ రూపంలో అంటే పరిశుద్ధాత్మను ఎదిరించటం అనే ఆ టైటిల్లో మీరు జాగ్రత్త పడండి. 4వదిగా మనం చూస్తే పౌలు సంఘానికి, తెస్సలోనికే సంఘానికి హెచ్చరికిస్తూ మీరు పరిశుద్ధాత్మను ఆర్పవద్దు అంటున్నాడు. 1 తెస్సలోనికే పత్రిక 5:19లో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను ఆర్పటం అంటే పరిశుద్ధాత్మ కార్యానికి వ్యతిరేకంగా నిలబడటం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పటం అవుతుంది. అవును, పరిశుద్ధాత్మ దేవుని మనము పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆర్పకూడదు, దేవుని ఆత్మ కార్యాన్ని ఆర్పవద్దని రాయబడి ఉంది. 5వదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మను తునీకరించటం. యెషయా గ్రంథం 63:9-10 వచనాలు చదివితే దేవుని బిడ్డలారా, మేడికి బిట్టారు ఆయనకి చేదు, బాధ, వేదన కలిగించటం. ఎప్పుడంటే మన పరిశుద్ధాత్మ దేవుడికి, దేవుని ఆత్మకు, దేవుని కార్యానికి లోబడకుండా ఉన్నప్పుడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. నేను చెప్పిన విషయాలు మరలా ఇంకొకసారి విని ఏ రూపంలో ఈనాటి వరకు మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారో, బాధ పెట్టారో మీరు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి మా జీవితంలో బలమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. వెలుగుతో, మహిమతో, శక్తితో నింపమని అడుగుతున్నాను. దేవుని మహిమ మమ్మల్ని తాకాలని ప్రార్థన చేస్తున్నాను. మీరే తాకుమని, దీవించి, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించిన గాక. లూకా సువార్త 11:13 దేవుడిచ్చిన వాగ్దానం.